వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మన ధ్యాన భాగంగా దేవుని వాక్యాన్ని చదువుదాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. హల్లెలూయా. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? కొంతమంది స్టైల్గా వస్తారు. ఈ బైబిల్ లేకుండా ఎవరు చర్చికి రావాలి. ప్రతి వాడి దగ్గర ఏముండాలి? చెప్పండి. అనుకోరు సహోదరులు మీ దగ్గర ఉందా? కొంతమంది సోప్ చదువుబడి వాక్య భాగంలో నుండి ప్రభు మనతో మాట్లాడినట్టుగా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి మీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి నెలలో మొదటి ఆదివారం ఆరాధనలో మమ్మల్ని ఇంటికి సమకూర్చారు. పాటలు వారి ఆరాధన వారు మహిమ పొందారు. సమయంలో మీ వాక్యం కొరకు మేమందరము మా హృదయాల్ని సిద్ధపరుచుకొని ఉన్నాయిగా మాకు కావలసిన పరలోక సంబంధమైన మాటల చేత మమ్మల్ని బలపరిచి నేర్పించవలసింది వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పలేదు ఇంతే? నేను ఆమేన్ అంటే మీకు కూడా ఏమన్నారా? నేను స్తోత్రం అంటే హల్లెలూయా అన్నాను. నేను స్తోత్రం అంటే హల్లెలూయా అన్నాను. ఇక పద్దాకు చెప్పను, అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. మనం చదువుకునే ఈ వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి 2 ఉత్తరాలు రాశాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక. ఈ తిమోతి యవన ప్రాయంలోనే దేవుని సేవ కొరకు సమర్పించుకున్న యవనస్తుడు. ఈయన తల్లి, ఈయన ఇంకా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా విశ్వాస మార్గమును నడిచేటువంటి వారు. ఇలా నడుస్తున్న వీరి విశ్వాసము, వీరి భక్తి తిమోతిలోకి కూడా అలవరుచుకున్నారు. తిమోతిలోకి కూడా ఆ భక్తి భావాలు వచ్చాయి. అందును బట్టి యవన ప్రాయంలోనే లోకాన్ని, పాపాన్ని ప్రేమించకుండా వాళ్ళ తల్లి చేసినటువంటి ప్రార్థన, వాళ్ళ అమ్మమ్మ మీద చేసిన ప్రార్థన, వాళ్ళ అమ్మమ్మ విశ్వాసము ఇతన్ని మరింత భక్తి భావాలను నడిపించడానికి దోహదపడింది. అందును బట్టి యవన కాలంలో ఆ అల్లరి చిల్లరగా తిరగకుండా నేను కూడా సేవ చేస్తాను అని ముందుకొచ్చినటువంటి ఈ యొక్క యవనస్తులైన తిమోతిని పౌలు ఏం చేశారంటే అభినందించాడు. ఎందుకంటే ఈ పూట లోకం ఎట్లా ఉంది? యవనస్తులంటే విచ్చలవిడితనంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులు మాట వినరు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలీదు. స్నేహితుల యొక్క సహవాసాల్లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్న యవనస్తులు చూశాం. కానీ ఈ యవనస్తుడైతే దేవుని సేవ కోసం ముందుకు వచ్చినప్పుడు పౌలు మరింత బలపరిచాడు, మరింత ధైర్యపరిచాడు. ఏమన్నాడంటే, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడమైన తిమోతి అని ప్రస్తావించాడు. అలాగే కప్పిస్తాడు. ఏమన్నాడు? విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడమైన తిమోతి అన్నాడు. అంటే సొంత బిడ్డలాగా భావించాడు. ఎవరిని? తిమోతి. ఎందుకంటే అంతగా దేవునిలో ఆసక్తి కలిగి ఉన్నాడు, అంతగా దేవుని కొరకు ప్రయాసపడాలనేటువంటి మనసును చూసి పౌలు భక్తుడు స్వతంత్రంగా అన్నాడు, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ తిమోతి నిత్య జీవము కావాలని అనేక మంది ఎదుట సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడంటమ్మా? సాక్ష్యం చెప్పాడు. ఏమని? విశ్వాసమును బట్టి సంబంధమైన మంచి పోరాడము
విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును నేను చేపట్టుము. నిత్య జీవాన్ని చేపడుతున్నాను. దాన్ని పొందుటకు దాన్ని పొందటానికి నేను పిలువబడి ఉన్నానని అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటున్నానంట. నేను నిత్య జీవం పొందటానికి పిలువబడ్డానని అనేక మంది ఎదుట విట్నెస్ సాక్ష్యం చెబుతున్నానంట. మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటున్నాను. ఏం చేపట్టాలని? నిత్య జీవము. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి. హల్లెలూయా కాదు, నిత్య జీవం. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్పండి. నిత్య జీవమును చేపట్టు. నిత్య జీవాన్ని చేపట్టాలి. నీ నిత్య జీవము చేపట్టాలి అంటే, నిత్య జీవాన్ని పొందాలంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి. టీవీలో వస్తాయి, షరతులు వర్తించబడతాయి అంటారు. షరతులు, ఆ షరతులకి లోబడితే ఆ డబ్బులు ఏదో ఇచ్చి మొత్తం ఫ్రీకి తెచ్చుకోవచ్చు. ఆ షరతులకి మనం లోబడితే చాలా కష్టం. కానీ ఇక్కడ నిత్య జీవం పొందాలంటే దేవుడు కొన్ని షరతులను పెట్టాడు. ఏంటంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 18వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టని వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. హల్లెలూయా. నిత్య జీవము పొందాలి అంటే ఇహమందంట కొన్నిటిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అక్కడ ఏం రాశాడు విడిచిపెట్టే లిస్టులో? ఇంటినైనను. అంటే పాస్టర్ గారు నిత్య జీవంగా మాకు ఇల్లు వద్దా చెప్పండి. పాస్టర్ గారు నిత్య జీవం పొందుకోవాలంటే ఇల్లు వద్దా? ఇల్లు ఉండకూడదా? అది కాదు దాని అర్థం. ఒక్కొక్కటి వివరించి చెప్తాను. ఇంటినైనను అంటే పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో ఉండొద్దా? ఇంకోటి అన్నదమ్ములు అంటే అన్నదమ్ములు అక్క చెల్లి ఉండొద్దా? ఇంకోటి తల్లిదండ్రులను పిల్లలనైనా విడిచిపెట్టిన వాడెవడు. ఎన్ని విషయాలు రాశాడు అక్కడ? 5 విషయాలు. ఇంటినైనను అంటే నిన్ను ఎవరైనా సన్నిధికి వెళ్లకుండా, నిత్య జీవ మార్గంలోకి వెళ్లకుండా నీ ఇంటి వారు ఎవరైనా ఆక్షేపణ చేస్తే వాళ్ళని విడిచిపెట్టాలా? ఒకవేళ నీ భార్య నీ నిత్య జీవానికి అభ్యంతరకరంగా ఉంటే విడిచిపెట్టు. ఒకవేళ నీ భర్త అభ్యంతరకరంగా ఉంటే విడిచిపెట్టు. ఒకవేళ నీ అన్నదమ్ములు అభ్యంతరకరంగా ఉంటే విడిచిపెట్టు. ఒకవేళ నీ తల్లిదండ్రులు అభ్యంతరకరంగా ఉంటే విడిచిపెట్టు. అది దాని. అలాగని చెప్పేసి యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నలతో సంబంధం ఉండకూడదంట, అక్కలతో సంబంధం ఉండకూడదంట, భర్తతో సంబంధం ఉండకూడదంట, తల్లిదండ్రులతో సంబంధం, అసలు ఎవరితో సంబంధం ఉండకూడదంటే ఇది అపార్థం. అర్థం ఏంటంటే నిన్ను సన్నిధికి వెళ్లకుండా, దేవుని ఆరాధించకుండా, నిత్య జీవ మార్గానికి ఎవరైతే అడ్డుబండలుగా ఉన్నారో, అన్నే కావచ్చు, అక్కే కావచ్చు, తమ్ముడే కావచ్చు, చెల్లెలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, భార్య బిడ్డలే కావచ్చు, నీ సొంత ఇంటి వారు ఎవరైనా సరే వారందరినీ ఏం చేయాలా? విడిచిపెట్టాలి. దిష్టార్థం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? గడి స్తోత్రం చెప్పండి. నిత్య జీవం కావాలంటే ఏం చేయాలంట? ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టకపోతే నిత్య జీవము లేదు. ఇది ఒక క్యాడర్ అయితే, ఇంకొక క్యాడర్ ఏంటంటే కొంతమంది మాకు వద్దయ్యా నిత్య జీవం వద్దు, మేము నిత్య జీవానికి హక్కుదారులను కాదని అపాత్రులని తమ్మును తామే ఎంచుకునేవారు ఉన్నారంట. ఇప్పుడు అపోస్తల కార్య గ్రంథము 13వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్య గ్రంథము 13వ అధ్యాయం 48వ వచనం.
మాట విని అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. దేవుని వాక్యమును మహిమపరచురి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే. అయినను మీరు దాన్ని తోసివేసి మిమ్ములను మీరే నిత్య జీవముగా నేను అయోగ్యును, నేను అపాత్రుడని నిన్ను నీవే నిర్ణయించుకున్నావు. ఒకటేమో కొంతమంది నిత్య జీవానికి హక్కుదారులు కాకుండా వారి సొంత ఇంటి వారు, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ ఆటంకంగా ఉంటే, మరి కొందరికేమో వాళ్ళకు వాళ్ళే నాకు వదిలే ఆ పరలోకం వద్దు, నాకు వదిలే ఆ మోక్షం వద్దులని వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకున్నారట. వాళ్ళకు వాళ్ళే తమను తాము అపాత్రులుగా ఎంచుకున్నారు అని వాక్యం చెప్తుంది. కానీ దేవుడు అందరికీ నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. గడికి స్తోత్రం. యేసు ప్రభువారు ఏమన్నాడు? యోహాను సువార్త 10:28 వచనంలో, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. యోహాను సువార్త 10:28 వచనం, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. అవి అంటే గొర్రెలు. యేసు ప్రభువారు మన దేనికి పోల్చాడు? గతం ఎప్పుడో చెప్పారు, శుక్రవారం. ఇప్పుడు ఉప్పుకు పోల్చాడు. వచ్చారు శుక్రవారం ఏమోలే, ఉప్పు వర్తమానం ఏమన్నా చేతండి, రాకపోతే నా మీ కర్మ, నేనేం చేసేది అనేక సందేశాలు పంపుతాం. ఉప్పుల గురించి చెప్పాడు కదా, మీరు లోకమునకు ఉప్పు అన్నారు, మీరు లోకమునకు వెలుగైనారు, మీరు గొర్రెలు అన్నారు, మీరు కొండ మీద పట్టణం అన్నారు. సందర్భాలను బట్టి ప్రభు ఈ రీతిగా పోల్చడం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ అవి అంటే గొర్రెలు. గొర్రెలకు నేను నిత్య జీవము ఇచ్చుతున్నాను కనుక అది అన్నిటికీ నశించవు. కనుక యేసు ప్రభువారు నిత్య జీవం ఇవ్వటానికి వస్తే కొన్ని గొర్రెలేమో, కొంతమంది మనుషులేమో మాకొద్దయ్యో, మేము పరలోకానికి నిత్య జీవానికి అపాత్రులు అని తమను తాము ఎంచుకునే వాళ్ళు కొందరంట. కొందరేమో నాకు నిత్య జీవం కావాలని, కానీ మా ఆయన కూడా బళ్ళకి రాలేకపోతే, మా పిల్లలు కూడా బళ్ళకి రాకపోతుంది, మా పడి రాలేకపోతుందని ఆటంకపరచబడుతున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనకందరికీ నిత్య జీవం కావాలి. పౌలు తిమోతితో చెబుతున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవాన్ని చేపట్టు. నీవు అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకున్నావు కనుక నీవు నిత్య జీవము పొందటానికి ఎవరు ఆటంకమైన వారిని తృణప్రాయంగా ఎంచాలి. అలాంటి పరిస్థితులు నీవు అధిగమించి నిత్య జీవము కొరకు నీవు పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవము పొందాలంటే ఏం చేయాలో ఒక 4 మాటలు నేను మీకు త్వరగా చెప్తాను. మొదటి మాట ఏంటంటే, అక్షయ ఆహారము కొరకు కష్టపడేవారు నిత్య జీవాన్ని పొందుతారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది సబ్జెక్ట్ ఏంటంటే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. నిత్య జీవము పొందాలంటే అక్షయమైన ఆహారము కొరకు కష్టపడాలి. అక్షయమైన ఆహారం ఉంది, క్షయమైపోయే ఆహారం ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చదివితే వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 6:27 వాక్యాన్ని చదువుతాం. యోహాను సువార్త కష్టపడదు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై
తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని ఆయనకు చెప్పెను. ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చెప్పాను. యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట, చేయము. క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడు గాని కష్టపడకుడి. వినండి వినండి, నేను వివరిస్తాను. ఒకటి క్షయమైపోయే ఆహారం, రెండవది అక్షయమైన అక్షయమైన ఆహారం. క్షయమైపోయేదంటే పాడైపోయేది. నేను ఇవాళ అన్నమన్నది సోమవారం రాత్రి కానీ అటువంటిది పాడైపోయే ప్రతి పదార్థాన్ని, పాడైపోయే ప్రతి దాన్ని క్షయమైనది అంటాం. ఈ ఇనుముందనుకోండి, తుప్పు బట్టి ఏమైంది కొంతకాలానికి, తుప్పు బట్టి చిన్న చిన్న రేణువులుగా మనిపోయి శిథిలమైపోయింది. ఇది క్షయమైపోతుంది. మనం రోజు తినే ఆహారం ఏమైపోతుంది, క్షయమైపోతుంది. ఇది క్షయమైన ఆహారం. దీనికోసం, క్షయమైపోయే ఆహారం కోసం మీరు కష్టపడద్దు, కానీ అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి. అక్షయమైన ఆహారం అంటే ఎన్నడూ పాడు కాని ఆహార పదార్థం. ఏంటిది? ఒకటి అక్షయమైన ఆహారం దేవుని వాక్యం. దేవుని వాక్యము ఎన్నడూ నిరర్ధకము కాదు. దేవుని వాక్యం ఎప్పుడూ పాడైపోదు. ఈ వాక్యం కోసం అంట కష్టపడాలంట, వాక్యాన్ని సంపాదించుకోవాలి, వాక్యం అనే ఆహారాన్ని భుజించడానికి ప్రయాసపడాలి, పరుగులెత్తాలి. ఎక్కడ నాకు మంచి భోజనము దొరుకుతుందని కష్టపడాలి. ఎందుకంటే ఈ ఆహారము నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నిత్యత్వములోకి తీసుకుని వెళ్తుంది. రెండవది, యేసు ప్రభువు చెప్పిన నేనే జీవాహారం, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు శరీరము, యేసు ప్రభువు రక్తము, రొట్టె అనే ఆయన శరీరము, రక్తం అనే ద్రాక్ష రసము మనకి అక్షయమైన ఆహారము. కనుక ఈ ఆహారము తిన్న వారికంట నిత్య జీవము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు అంటున్నాడు, క్షయమైపోయే ఆహారం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారే, దీనివల్ల మీకు ప్రయోజనం లేదు. మీరు ఎంత తిన్నా కడుపు నిండట్లా. మళ్ళీ సాయంత్రం బిర్యానీ తిన్నాం ఇంటికెళ్ళి, మళ్ళీ రాత్రి అయ్యేసరికి నకనకలాడుతుంది, మళ్ళీ తెల్లారేసరికి నకనకలాడుతుంది. ఎంత తిన్నా ఈ క్షయమైపోయే ఆహారం వల్ల తృప్తి ఉండదు. కానీ అక్షయమైనటువంటి దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనము భుజిస్తే నిత్య జీవములో ఉంటాము. సాతాను వచ్చి ఒకసారి యేసు ప్రభువుతో అన్నాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివితే, నువ్వు 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉన్నావు కదా, నీ శరీరంలో అలసట వచ్చేసింది, బలం తగ్గిపోయింది, సొక్కిపోయావు కనుక ఇంత బాధపడుతుంది ఎందుకయ్యా, రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. ఎవరు? అపవాది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉంది. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని పోషిస్తుంది, బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఎట్లా బ్రతికిస్తుంది? మనిషి ఆహారం లేకుండా ఏ రోజు బతుకుతాడు? 21. నీళ్ళు లేకుండా ఒక వారం పాటు బతుకుతాడు. గాలి లేకుండా ఒక నిమిషంలో బతుకుతాడు.
అంటే ఒక నిమిషం ఒక్క నోరు కూర్చైతే ఏసై అంటే ఆహారం లేకుండా ఈ శరీరం బ్రతకదు. మరి మోషే 40 రోజులు ఆడ ఫిల్టర్ వాటర్ లేవు, ఆడ చెరువులు లేవు, ఆడ సలివేంద్రాలు లేవు, నీళ్లు లేవు, అన్నం పెట్టేవాడు. ఆ కొండ ఎక్కటువంటి సామాన్య విషయం కాదు. దేవునిస్తాం కొండ మీద ఉన్నాడు. 40 రాత్రి పగలు ఉపవాసం ఉంటే మోషే ఎందుకు తెచ్చుకోవాలా? ఎందుకు తెచ్చుకోవాలా? మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. పరస్పరం ఇరువురు మాట్లాడుకుంటున్నారు కనుక ఆ దేహానికి అలసట రాలా. అంటే దేవుని మాట మనలను బ్రతికిస్తుంది. కనుక మీరు నిత్య జీవము పొందాలి అంటే అక్షయమైన దేవుని వాక్యం అనే ఆహారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి, సమయాన్ని హెచ్చించాలి, మీ ధనాన్ని హెచ్చించాలి, మీ జీవితాన్ని హెచ్చించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది సమృద్ధిగా అక్షయమైన ఆహారం దొరికే కాలము. ఒక కాలము రాబోతుంది, మీరు ఎంత ఆశపడ్డా ఈ జీవాహారము దొరకని రోజులు రాబోతున్నాయని ఆమోసు గ్రంథంలో ప్రవక్త అయిన ఆమోసు ఎప్పుడో ప్రవచనాన్ని చెప్పాడు. ఆ రోజులు సమీపించాయని ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకి అర్థమైపోతుంది. కాబట్టి దొరికినప్పుడు ఏం చేయాలా? పోగు చేసుకోవాలి. పెద్దోళ్ళు అంటారు గాలి వెళ్ళినప్పుడే పోగు చేసుకోవాలని అంటారు. హల్లెలూయా. మనకి సమృద్ధిగా దేవుని వాక్యం దొరుకుతున్నప్పుడే దీన్ని ఏం చేయాలంట? కూర్చుకోవాలి. మామూలుగా ఈ ఆహారం తింటే మనిషి కొంతకాలమే బ్రతుకుతాడు, ఆ తర్వాత చనిపోతాడు. కానీ అక్షయమైనటువంటి దేవుని వాక్యం అనే ఆహారం, ఆయన శరీరం అనే రొట్టె, ఆయన రక్తం అనే ద్రాక్ష రసం తాగివాడు నిరంతరం జీవిస్తాడు నిత్యత్వంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అదే కదా చెప్పింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో ప్రభు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతాను. శక్తివంతునిగా ఆత్మపూర్ణిగా లేపుతాను. నా శరీరము తినాలి, నా రక్తము త్రాగాలి. ఇది యేసు ప్రభువు బోధ చేస్తుంటే కొంతమందికి సద్దుకైలకు, పరిచయులకు, ధర్మశాస్త్రోపదేశకులకి అర్థం కాక ఏం బోధకుడు అయ్యా నువ్వు? చూడగా ఏం బోధకుడు నువ్వు? నువ్వు ఎంత కానుతున్నా? నరమాంస భక్షకులా కానుస్తున్నావా? పచ్చి మాంసం తినేలాగా నువ్వు కనపడుతున్నావని యేసయ్య మాటలను వారు అపార్థము చేసుకున్నారు. కానీ యేసయ్య చెప్పింది ఈ శరీరాన్ని, మాంసాన్ని, రక్తాన్ని తినమని కాదు, నా రక్తం అనబడేటువంటి ద్రాక్ష రసాన్ని, నా శరీరం అనేటువంటి రొట్టెను మీరు తినుట ద్వారా నిత్య జీవం కలుగుతుంది. ఏం పాస్టర్ గారు, రొట్టె తింటే నిశ్చయమా? ద్రాక్ష రసం నిశ్చయమా? అంటే రొట్టెలో లేదు, త్రాగే ద్రాక్ష రసంలో లేదు, కానీ తినే వ్యక్తి యొక్క మనస్తత్వంలో ఉంది. హల్లెలూయా. మనం తింటలేదు, ఎన్నిసార్లు తినలేదు బ్రెడ్, బాప్తిస్మం పొందగలుగుతూ ఈ విద్యను బతుకుతున్నావా? యేసయ్య చెప్పినటువంటి బోధనంతా కూడా ఆత్మ సంబంధంగా అర్థం చేసుకున్న వారికి ఈ యొక్క వాక్యము ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ భౌతికమైనటువంటి ఆలోచనతో వాక్యాన్ని నుంచి మనకి ఏమీ అర్థం కాదు. కనుక యేసు ప్రభువు ఏమన్నాడు? నేను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం. నిత్య జీవము కావాలంటే అక్షయమైన ఆహారాన్ని తినాలి. మన పితరులు ఊరు వెలుపల మన్నా కురిసేది. ప్రతిరోజు ఊరు వెలుపల పాలెము వెలుపల మన్నా కురిసేది. ఆ మన్నాని రోజు పోగు చేసుకునేవారు. కానీ శనివారం రాగానే విశ్రాంతి దినమున మన్నా ఆగిపోయేది. కనుక శుక్రవారం ఏం చేయాలంటే శనివారానికి సంబంధించింది కూడా పోగు చేసుకోవాలి, సమకూర్చుకోవాలి.
అలా కాకుండా శుక్రవారం బద్ధకంగా ఉండి రేపు వస్తుందంటే ఇంక రేపు పెట్టుకోవటమే ఉండదు. అలా కాకుండా ఇంకా నేను రేపటికి ఎల్లుండికి ఒకేసారి కూర్చుంటా, రోజు పోయి కూర్చుకుంటాను అని చెప్పేసి నాలాంటి మిమ్మల్ని అంటే మళ్ళీ మీ కోపం నాలాంటి ఒళ్ళు బరువుడికి రేపటికి ఎల్లుండి కావాలి తెచ్చి దాచి పెట్టుకుంటే తెల్లారే పాటికంట మన్నా పురుగు పట్టేది, దుర్వాసన వచ్చేది, చెడిపోయేది. ఇదే మన్నా బంగారు పాత్రలో ఉంటే నిబంధన మందస్సును దగ్గర బంగారు పాత్రలో ఉన్నప్పుడు అంట ఆ మన్నాను తిన్నవారు నిత్య జీవానికి హక్కుదారులయ్యారు. గట్టి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము నిత్య జీవానికి హక్కుదారులు కావాలని సృజించబడ్డాం. అయితే మన నిత్య జీవాన్ని పొందకుండా కొన్నిసార్లు మనలను మనమే నేను నిత్య జీవానికి అపాత్రుడిని, కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే నీవు ఆ నిత్య జీవం మార్గంలో నడవటానికి వీలేదు, ఆ సన్నిధికి వెళ్ళడానికి వీలేదు, ప్రార్థనకి వెళ్ళడానికి వీలేదని ఆటంకపరుస్తున్నాం. కనుక ఎవరి వలన నీవు నిత్య జీవానికి ఆటంకపరచబడుతున్నావు వాటిని విసర్జించాలి. ఒకవేళ నిన్ను నీవే నిత్య జీవానికి అపాత్రుడిని ఎంచుకుంటే ఆ బంధకాల నుండి విడిపించబడాలి. యేసు క్రీస్తే మనకి నిత్య జీవమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదిలో ఆదాము అవ్వలిద్దరు పాపము చేసినప్పుడు దేవుడు వారు తొందరపడి చేయి జాసి జీవవృక్ష ఫలము తింటే వారు నిరంతరము పాపులుగాని ఉండిపోతారని దేవుడు ఏం చేశారంటే ఆ జీవవృక్ష ఫలమును తినకుండా దేవుడు వారిని ఆటంకపరిచాడు. ఆదికాండము 4వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా మంచి చెట్టులను ఎరుగునట్లు ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయి కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో అతన్ని పంపివేశాడు, బయటికి పంపేశాడు. ఎందుకు? జీవవృక్ష ఫలం తింటే నిరంతరము దోషిగానే పాపిగానే ఉంటాడని జీవవృక్ష ఫలము తిననీలా. ఆ జీవవృక్షమే యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. తింటే ఏమన్నాడు? మనలో ఒక్కని వంటి వాడిగా అయిపోతాడు, మంచి చెడుని ఎరుగుతారు, నిరంతరం అలాగే ఉంటాడు. కాబట్టి ఆ జీవవృక్షం ఫలం తినకుండా దేవుడు తరివేసి ఏదైనా నుండి ఒకవేళ మరలా వచ్చి ఆ జీవవృక్ష ఫలం తింటారేమోనని ఖడ్గజ్వాలను పెట్టాడంట. కనుక దేవుని వాక్యం చెబుతుంది మనమందరం కూడా నిత్య జీవము పొందాలి అంటే యేసుక్రీస్తు శరీరాన్ని తినాలి. యేసుక్రీస్తు రక్తాన్ని తాగేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం ఎవరు పొందుతారంట? అక్షయమైన ఆహారం తినేవారు నిత్య జీవానికి వారసులు అవుతారు. రెండవ మాట చూద్దాం. రెండవ మాట, నిత్య జీవానికి వారసులు కావాలంటే పరిశుద్ధ జీవితం కలిగిన వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతారు. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువు. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. అయినను పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత యొక్క అంతము, పరిశుద్ధత యొక్క ఫలం ఏంటంట? నిత్య జీవం. ఆ పిల్లలు ఆడుతున్నారు, బయటికి తీసుకెళ్ళి కూర్చోండి. వినే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటారు, బయటికి తీసుకెళ్ళండి. హల్లెలూయా. వినండి, మీరు వినండి, దేవుని మాటలు వినండి. నాకు వెళ్ళే చూడండి. దేవునికి స్తోత్రం. రెండో మాట చెబుతున్నాను, నిత్య జీవము కావాలంటే పరిశుద్ధత ద్వారానే నిత్య జీవము దొరుకుతుంది. ఇక్కడ రోమా సంఘానికి పౌలు రాస్తూ అయినను ఇప్పుడు
పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున ఇప్పుడు నేను పాపము నుండి విమోచించబడ్డాను, నేను దేవుని దాసుడను, దేవుని దాసురాలను అనే వాళ్ళు చేయి పైకి స్తోత్రం చెప్పండి. అర్థమై స్తోత్రం చెప్పారా? అర్థం కాని స్తోత్రం చెప్పారా? చెప్పండి స్తోత్రం అనేది చెప్పారా? మరొకసారి చూడండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ఇందులో కాదు, నేను పాపాల నుండి విమోచించబడ్డాను అనే వాళ్ళు ఇప్పుడు స్తోత్రం చెప్పండి. చూసారా ఎంత క్లారిటీగా? ఇందాకేమో అలేలే అని అన్నది. ఎందుకని నేను స్తోత్రం అనండి అలేలే చెప్పండి అన్నాను కదా, అందుకని చెప్పాము పాస్టర్. ఇక్కడ వాక్యం చెబుతుంది, మీరు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసుడము. ఇప్పుడు నేను దేవుని దాసుడను, మీరు దేవుని దాసురాను, దేవుని పిల్లలము, కుమారులము, కుమార్తెము. ఒకప్పుడు దేనికి దాసులము? పాపానికి దాసులు. ఇప్పుడు అదే అధ్యాయము 6వ అధ్యాయం 13వ వచనం చదువు. 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. పౌలు చెబుతున్నాడు, శ్రద్ధగా వినండి. మీరు నిద్రపోతే వింటే పరధ్యానం వింటే అర్థం కాదు, శ్రద్ధ వింటే అర్థం. ఒకప్పుడు ఈ కళతో ఏం చూసాం? చెప్పాలా? సినిమాలు చూసాం, పాపం చూసాం, చూడకుండా అన్నిటిని చూసాం. ఇప్పుడు ఇదే కన్ను ఏం చేయాలా? దేవుని ప్రత్యక్షతను చూడటానికి వాడాలి. ఒకప్పుడు ఈ నోటితో ఏం చేసాము? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలి. ఇప్పుడు ఏం చేయాలా? ఈ నోటితో దేవుని మాట్లాడాలి. ఒకప్పుడు ఈ సేవలు ఏం చేసాం? చెడ్డ మాటలన్నీ విన్నాం. ఇప్పుడు ఈ సేవలు ఏం చేయాలా? దేవుని మాటలు వినియోగించాలి. అర్థమవుతుందా? ఒకప్పుడు దుర్నీతికి సాధనంగా వాడిన ఈ అవయవాలను ఇప్పుడు నీతికి సాధనములుగా దేవునికి దాసులమని దేవుని కొరకు ఈ అవయవాలని వినియోగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పరిశుద్ధత అనేది చాలా అవసరం. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే హోలీనెస్, పరిశుద్ధతే పునాది. పరిశుద్ధత లేకుండా 24 గంటలు నాన్ స్టాప్ గా స్తోత్రం 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 హల్లెలూయా 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 అని ఎంత చెప్పినా నీ జీవితంలో పాపం ఉంటే నీ స్తోత్రాలన్నీ వేస్ట్. అర్థమైతే స్తోత్రం చెప్పండి, అర్థం కాని చెప్పండి. హల్లెలూయా. మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే హృదయంలో పాపం పెట్టుకొని కీర్తనకారైన దావీదు అన్నాడు, నా హృదయములో పాపమును అలక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును, ఆలకించకపోవును. అంటే పాపుల మనవి ఆయన వినడు. అంటే నీలో పాపం ఉంటే నీ భక్తి వ్యర్థము, నీ ఆరాధన వ్యర్థము, నీ కానుకలు వ్యర్థము, నీ ఉపవాసం వ్యర్థము, నీవు దేవుని కొరకు చేసే ప్రయాసాలన్నీ వ్యర్థం. మరి వ్యర్థం కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకు? యేసు అన్నాడు, నేను పరిశుద్ధుణ్ణి. నా పిల్లలని చెప్పుకుంటున్నారు కదా, మీలో కూడా అదే పరిశుద్ధత నేను కోరుకుంటున్నాను. దేవుడు అడిగింది మనం చెప్పండి. దేవుడు అడిగింది అందరూ చెప్పండి. మరేమిస్తా? ఇదిగో ప్రభు ఇస్తా. ఎందుకమ్మా ఇది? అన్నంలో ఒక ఇంటికి పెడితేనే ఏడు పెట్టి పెడుతున్నాయి, కళ్ళు ఏర్పెట్టుకుని శుభ్రం లేకనే ఇంటికి లేదు అని తీస్తారా అంట. నీకైతే పనికి రాదు కానీ దేవునికి పనిపోతుందా? దేవుడు ఏమడుగుతున్నాడు? పరిశుద్ధత కావాలి నాకు నీ నుండి అంటుంటే, నేను ఇంటికి ఎత్తా ప్రభా, నేను కొవ్వొత్తులు ఎత్తా ప్రభా, నేను చెప్పండి భోజనాలు పెడతా ప్రభా, నాకు వద్దురా స్వామి. నాకేం కావాలా? నాకేం కావాలా? అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
కావాలా? నేను పరిశుద్ధిని, నేను పరిశుద్ధిని, నేనుండి 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 నాకు కావాల్సింది అదే. కాదు ప్రభు ఎందుకు చెప్తాను, ఎందుకు నాయన నాకేమైనా ఉపయోగపడతాయా? నాకు ఉపయోగపడదు కదా. దేవునికి ఉపయోగపడేది దేవుడు అడుగుతున్నాడు. అది తప్ప నువ్వేదైనా ఇష్టపడవా చెప్పండి? అది తప్ప ఏదైనా ఇస్తా. నాకు అదే కావాలి, నాకు కావాల్సింది నువ్వు ఈయనట్టు నువ్వేమిచ్చి నాకేం ఉపయోగం? అర్థం చేసుకుని దేవుడు వాక్యం చెబుతుంది. మన అవయవాలునంట ఒకప్పుడు పాపానికి వాడాలి, సిగరెట్లు తాగడానికి వాడాలి, ఇదే ప్రధాని. ఒకప్పుడు అపవిత్రమైన స్థలానికి నడుచుకుంటూ వెళ్ళాము ఈ కాలు చేతులతో. అపవిత్రమైనటువంటి వాటిని మన దేహంతో షేర్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేయాలంట? ఈ శరీరాన్ని ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఉంచాలి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటాడు, అన్య జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటాన్ని అంటే శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలను అది ఎరిగి ఉండటమే దైవ సంకల్పము, దేవుని చిత్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎన్ని రోజులు ఉండాలి పాస్టర్ గారు పరిశుద్ధంగా? 40 రోజులు సరిపోయిందా? 40 రోజులు సరిపోయిందా? శమదనాన్ని వదులుకొని ఈశ్వరాకులు సరిపోయిందా? సరిపోయిందా? అరే మీరేం చెప్పలేదే? మీరు తెలియక మాట్లాడేది. ఆశ్చర్యంగా వింటున్నారా లేకపోతే అర్థం కాకుంటున్నారా? ఎన్ని రోజులు చేస్తే సరిపోయింది? జీవితాంతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించిన జీవితం అంతా. మరి మనం కూడా తెలియనంత కాలం దుర్మార్గంగా, పాపంగా, వంచనతో, కుట్రతో, ద్వేషాలతో, అసూయతో, పగలతో రగిలిపోయాం, మండిపోయాం, ఊగిపోయాం. ఇప్పుడు అదే బతుకొద్దు, దానికి స్వస్తి చెప్పి పరిశుద్ధంగా బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. చూడండి, దానియేలు గ్రంథంలో మనం చదివితే 12వ అధ్యాయము 13వ వచనములో దానియేలంట అంత్యము నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన విశ్రాంతి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంత్యము వరకు నిలబడాలి. భక్తి 40 రోజులు సీజనల్గా కాదు, బ్రతికినంత కాలం ప్రభు కోసం పరిశుద్ధంగా బ్రతికితే దాని ప్రతిఫలము నిత్య జీవము. నేను కొద్ది రోజులు చేస్తాను పాస్టర్, తర్వాత తైతత్తలు ఆడతాను, నేను అక్కడకత్తలు చేస్తానంటే నువ్వు వేస్ట్. నువ్వు జనాభా లెక్కలకి అవ్వు, ఆ సంఘం పెద్ద సంఘం భలే వస్తారు, వేస్ట్. ఎందుకు? పరిశుద్ధత లేని భక్తి అనవసరం. కానీ దానిని ఏం చేసేదంట? అంతము వరకు తన పరిశుద్ధతను నిలకడగా కాపాడుకున్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదివితే, రాజు భుజించే భోజన పదార్థాలు మాత్రము తన్ను అపవిత్రపరచుకొని దానియేలు ఉద్దేశించి అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాయా. నపుంసకుల అధిపతి గారు, ఇగో మేము ఆ భోజనం తిన్నాయా? రే పిచ్చోలాగా ఉన్నారా మీరు ఏ రోజైనా 150 రకాలతో వంటలు తిన్నారు, వంటలతో వండిన భోజనం తిన్నారా? లేదయ్యా. రాజు మీకు మంచి ఆఫర్ ఇచ్చాడు, న్యూ ఇయర్ ఆఫర్ ఇచ్చాడు. అరే
ఏంటంత ఆశ్చర్యపోతున్నారు? రాజు న్యూ ఇయర్ ఆఫర్ ఇచ్చాడమ్మా. ఏం ఆహారం దానికి? రాజు తిను పంచభక్ష పరమాణాలు. మాకు వద్దయ్యా, మాకు తిక్కలో లాగున్నారు మీరు. అయ్యా, మేము ఇంతకు ముందే మా దేవునితో ఒక నిబంధన చేశాం. మేము యూదులు మా దేవునితో ఒప్పందం చేశాం. అపవిత్రమైన భోజనాన్ని, విగ్రహార్పితమైన వాటిని మేము తినమని మా దేవుని దగ్గర ప్రమాణం చేశాం, సమర్పించుకున్నామయ్యా. ఈరోజు మా సమర్పణ, మా తీర్మానాన్ని, మా నిబంధన మేము వమ్ము చేయకూడదు. అలా చేస్తే మా దేవుడు మా మీద కనికరం చూపడు కానీ ఆయన ఉగ్రతను చూపుతాడు. దయచేసి మమ్మల్ని ఈ విషయంలో క్షమించి మాకు అంత నోట సాంబారు కాట కూడబెడితే చాలయ్యా అన్న. రాజుగారు తినే భోజనాలు ఏమో తినలు దుండులాగా దిండులాగా రుబ్బురులాగా ఉంటారు. మీరే ఉక్కినట్టుగా పక్కినట్టుగా ఎండిపోయినట్టుగా అయితే నా తలకాయ తీసేస్తారు బాబు. నీకు దండం పెడతాను, ఉద్యోగం మీద నా ప్రాణం పోయింది అంటున్నాను. ఏం కాదు నాయనా, మేము మా దేవుడిని నమ్ముకున్నాం, మా దేవుడు మాకు సహాయం చేస్తాం. మేము నిబంధనలో నిలిచి ఉంటే, నిబంధనకి కట్టుబడి మా పరిశుద్ధులను కాపాడితే నీకు మేలు కలుగుద్ది, మాకు మేలు కలుగుద్ది అని మరి నపంసకుల అధిపతిని మెప్పించి ఒప్పించి 10 రోజులు గడువు తీసుకున్నారు. ఏం జరిగింది? రాజు భోజనం చేసిన వాళ్ళంట అందహీనంగా ఉన్నారంట, వికారంగా ఉన్నారంట. దేవుని యొక్క నిబంధన మేరకు పరిశుద్ధతను కాపాడుకొని అంత సాంబారు, అంత కాయగూరలు తిన్నారంట. కల్లాడిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఏం చేశారు వాళ్ళు? పరిశుద్ధతను కాపాడుకున్నారు కనుక రాజులు మారినా దానియేలు మాత్రం బబులోను సామ్రాజ్యంలో సింహాసనాన్ని స్థిరపరచుకుని అక్కడే నిలిచిపోయాడు. కనుక పరిశుద్ధత ద్వారా మనకి నిత్య జీవము కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలుగుతుందంటమ్మా? పరిశుద్ధత ద్వారా నిత్య జీవము కలుగుతుంది. కనుక మనం నిత్య జీవము కొరకు పవిత్రంగా ఉండటం నేర్చుకోవాలి. ఎవరి కోసమో నిష్ఠగా ఉండాల్సిన అవసరం లేదు. నీ రక్షణ కోసం, నీ యొక్క ఆత్మ నిత్యత్వంలో ప్రభుతో ఉండటం కోసం నీ పరిశుద్ధత నీవు కాపాడుకో. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా లేవా? నువ్వు గోడనికి ఎట్లా ఉంటున్నావు, గోడ ముందు ఎట్లా ఉన్నావు, ఎవరు నీ మీద దృష్టి పెట్టి నువ్వేం చేస్తున్నావు చూసేవాళ్ళు ఉండరు. నీ ఆత్మకు నీవే ఉత్తరవాదిగా ఉండాలి. నీ మనస్సాక్షి నీవే కాపుదలు పెట్టుకొని నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని నిన్ను నీవే ఆత్మ విమర్శ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరేమో నిత్య జీవానికి హక్కుదారులు అవుతున్నారు, కొందరేమో నిత్య తీర్పులోకి వెళుతున్నారని దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదివితే సమాధులలో ఉండే అనేకులంట సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొనెదరు. సమాధులో నిద్రపోయే వాళ్ళు అనేకులు మేలుకొంటారు. కొందరేమో నిత్య జీవాన్ని అనుభవించడానికి, కొందరేమో నిందల పాలగుటకు నిత్యముగా హేయులగుటకు మేలుకొందరు. కనుక సమాధుల్లో ఉన్న వాళ్ళంట కొంతమంది నిత్య జీవం కోసం యేసుప్రభువుని ఎదుటికి వస్తారంట. మరి కొందరేమో అవమానానికి, నిందకి, హేళనకు గురవడానికి లేపబడతారు. కనుక మనము జీవించిన, ఒకవేళ చనిపోయినా నిత్య జీవం కొరకే ప్రయాసపడాలి. నిత్య జీవం ఎట్లా దొరుకుద్ది? ఒకటి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి ఆహారం భుజిస్తే నిత్య జీవం దొరుకుతుంది. రెండవది, పరిశుద్ధతను కాపాడుకొని జీవితకాలం అంతా పరిశుద్ధంగా బ్రతికితే దాని అంతము నిత్య జీవం. మూడో మాట చూస్తున్నాను, నిత్య జీవం కావాలి అంటే ధనాపేక్ష లేని వారై మంచి పనులు చేయాలి. ఏం చేయాలంటమ్మా? మరొకసారి చెప్పండి. ధనాపేక్ష లేని వారై మంచి పనులు చేస్తే నిత్య జీవము దొరుకుతుంది. ఈరోజు మనుషుల్ని నిత్య జీవానికి వెళ్లకుండా అడ్డుకునే పెద్ద అవాంతరము, ఆటంకము, అడ్డుగోడ ఏంటంటే మనీ.
ఎవరైనా మని ఉన్నారా? మిమ్మల్ని గురించి కాదమ్మా, డబ్బు గురించి. మీరు కాదు అర్థం, మనీ, డబ్బు. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని వాక్యం ఏం చెబుతుందో. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. త్వరగా ముందుకు వెళ్దాం, టైం అయిపోతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవానికి వారసునప్పుడు నేనేమి చేయవలనని ఆయనని బాధ పెడుతూ, శ్రమ పెడుతూ, శోధిస్తూ, కష్టపెడుతూ అడిగాడు. ఎవరంటే ఏనమ్మా? ధర్మశాస్త్రోపదేశకుడు. అందరి మధ్యలో లేచి, బోధకుడా నిత్య జీవం పొందాలని నేనేం చేయాలి చెప్పు. ఇంకొక వచనం మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. 19:16. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలెను ఆయనను అడిగాను. చూసారా? ఒకడేమో ధర్మశాస్త్రం తీసుకున్నాడు, ఇంకొకడేమో ధనవంతుడు. వీరిద్దరే ఉన్నారు. యేసయ్యా నిత్య జీవం మాకు కావాలంటే మేమేం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలంటే యేసయ్య, అరే ఏం చేయొద్దు, మీరు మీ దగ్గర మిగులు ఆస్తుంది కదా, మీరు ఒక సంపన్నులు కదా, ఆ డబ్బుతో నిత్యత్వానికి ఏం సంబంధం లేదు. మీకు నిత్య జీవం కావాలంటే ఆ డబ్బు అంతా విడిచిపెట్టేసి మీరు నన్ను గమనించాలి, నిత్య జీవం కలుగుతుంది. యేసయ్యా నిత్య జీవం నాకు వద్దు కానీ నా డబ్బే మాకు ఏమన్నారు. అతడు మిగులు ధనవంతుడు కనుక వ్యసన పడుతూ ప్రభు మాటలకి మొత్తం చిన్న పుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాకు నిత్య జీవం కావాలన్నావు కదా, నిత్య జీవానికి డబ్బుకి సంబంధం లేదు.